కేతనా, డిబ్బీలో దాచుకున్న డబ్బులు పోయినట్టు అంత కంగారు పడుతున్నావేంటి? అసలే మనసు బాలేదు. మీరిలాంటి పిచ్చి పిచ్చి జోకులేసినా నాకు నవ్వే మూడు అస్సలు లేదు. కేతనా, ఇప్పుడు పెళ్లి ముహూర్తం పెట్టలేదనే కదా నువ్వింత బాధపడుతున్నావు? దేనికైనా సమయం కావాలి కదా. ఆ సమయం వచ్చేంత వరకు మనం కాస్త సహనంగా ఉండాలి. ఇప్పుడు ముహూర్తం పెట్టలేదని నా బాధ కాదు. మరి మరి దేని గురించి ఇంతలా ఆలోచిస్తున్నావు? రాహుల్ గురించి. అంటే మాకు అర్థం కాలేదు. నేను రాహుల్కి ఎంత దగ్గరదో అని ట్రై చేస్తూ ఉంటే రాహుల్ నన్ను అంత దూరం పెడుతున్నాడని అనిపిస్తుంది. ఆ మాట చెప్పడానికి కాస్తైనా సిగ్గుండాలి కేతనా. అదేంటి అలా అంటున్నావు? మరి లేకపోతే ఏమనాలి నిన్ను? చిన్ననాటి ఫ్రెండ్ అని ఒకే ఒక్క పాయింట్తో రాహుల్ని నా గ్రిప్లో పెట్టుకుందాం అనుకున్నాను. కానీ ఇప్పుడు ఆ ఒక్క పాయింట్ సరిపోయేలా లేదు. అయ్యో కేతనా, నీకు అనుభవం లేదు కాబట్టి ఎలా ఆలోచిస్తున్నావు? ఒక్కసారి ఐరేంద్రని అడగాల్సింది. ఏదైనా ఒక పని మీద టార్గెట్ పెట్టినప్పుడు ఒక్క బాణం వేస్తే సరిపోదు, 10 డైరెక్షన్స్లో 10 బాణాలు వెయ్యాలి. అప్పుడే మనం అనుకున్న లక్ష్యం మన చేతికి చిక్కుతుంది. బాగా చెప్పానా ఐరేంద్రి? నాతో తిరిగి తిరిగి నా లక్షణాలు కూడా నీకొచ్చేసినట్టున్నాయి. ప్లీజ్ ముందు మీ జోకులాపి నాకేదో ఒక సొల్యూషన్ చెప్పండి.